కారణంగా గత 6 నెలలుగా అది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. 6 నెలల క్రితం నేను ఇదే మీడియా పూర్వకంగా మిమ్మల్ని అడగడం కూడా జరిగింది. ఆ విషయాలు మీ వరకు వస్తున్నాయో రావట్లేదో మాకైతే తెలియటం లేదన్నా. అక్కడ మీ కిలోమీటర్ల దూరంలో ఎదుగుతున్న 30 నెలల జెండా ఎంత రెపరెపలాడుతుందో మీరు మాకు సబ్సిడీ రిలీజ్ చేస్తే మా లైఫ్ అంత గొప్పగా ఎదుగుతుందన్న. ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మిస్ చేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి మాకు ఇంకా ఇవ్వకుండా ఎందుకు లే చేస్తుందో ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదన్న. మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సప్లా నిధులు ఉంటాయి కదా, వస్తాయి కదా, వీళ్ళు ఊరకనే ఏదో చేస్తున్నారు కదా అని ప్రజల్లో ఒక అపోహ ఉందన్న. గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి మా నిధులు మాకు ఒక్క పైసా కూడా రావట్లేదన్న. అందువల్లనే మేము పారిశ్రామికవేత్తలమన్నా. నేను ఒక్కొక్కరికి నా బస్సు యూనిట్లకి నేను ఒక 20 మందికి 15 మందికి జీతాలు ఇస్తున్నానన్న. అలాంటి వాళ్ళు 8,000 కుటుంబాలు ఉన్నారు. 8,000 మీరు మల్టిప్లై చేసుకుంటే కొన్ని వేల మంది అవుతారు. కొన్ని వేల మందికి మేము ఉపాధిని అందిస్తున్నాం. అలాంటి